జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో భేటీ అయ్యి మీరు ప్రతి గడపకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు. నేను క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తాను, దాంట్లో స్కాన్ చేసి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రజలు కనుక మరి వీళ్ళు శాసిస్తారంట. ఈయన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు లాస్ట్లో ఒక పెద్ద తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రెండోసారి గెలిస్తే కాగితాలు మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి అనేసరికి అది వాళ్ళు మాట్లాడుకున్నారు, జనాల్లోకి వెళ్ళింది. జనాలు కూడా భయపడి ఆలోచించి ఆయన పక్కన పెట్టారు. ఈరోజు క్యూఆర్ కోడ్ ఆయన ఇస్తా అంటున్నాడు. ఇక మొత్తం మా జాతకాలు మొత్తం ఆయన దగ్గర ఉంటాయి. రేపొద్దున మళ్ళీ వచ్చాడు అనుకోండి, మొత్తం ఏమి లేదు. కేజీఎఫ్లో విలను పైనుంచి ఉండి ఇలా చూస్తూ ఉంటాడు కదా, జనాలేమో కిందేమో అలా నుంచొని చూస్తూ ఉంటారనమాట. ఈయన చేసే పనులు కరెక్ట్ కాదు. ముందు వాళ్ళు సరిగ్గా కమిటీ చేసుకొని ముందు జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదైతే ఉందో క్యూఆర్ కోడ్ కాదు ఏదైనా ఉందో ముందు జనాల్లోకి రమ్మనండి. జనాల్లోకి దాకా వద్దు, అసెంబ్లీలోకి రమ్మని కూర్చోమనండి. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను రానని ఆయన కూర్చున్నాడు. 11 సీట్లు గెలిచాడు. ఆయనకి ఎలా ఇస్తారని ప్రతిపక్ష హోదా మాత్రం ఆలోచన లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు చేసేది అయితే కరెక్ట్ కాదు. జూన్ 2024 నుంచి జూన్ 2025 వరకు చంద్రబాబు నాయుడు ఎన్ని పథకాలు ఇచ్చాడు, మీకు ఎంత బాకీ ఉన్నాడని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యేలను వెళ్ళి ప్రజలకి వివరించాలని చెప్పేసి కూడా చెప్తున్న మాట మీరేమంటారు? గత జూన్ నుంచి జూన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి ఎంత బాకీ ఉన్నారు ఏంటైనా, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఎంత బాకీ ఉన్నారు, ఎన్ని పథకాలు ఇచ్చారని చెప్పేసి కూడా వివరించాలని వాళ్ళ ఎమ్మెల్యేలను వెళ్ళమంటున్నాడు. గత 5 ఏళ్లలో మరి ఈయన చేసిన పనులు ఏమున్నాయండి? ఒకే చోట కూర్చున్నాడు. జనాలు మొత్తం అందరినీ పిచ్చోళ్ళని చేశాడు. అసలు అక్కడ తాడేపల్లిలో కూర్చొని సచివాలయంలో కూర్చున్నట్టు క్రియేట్ చేసి మొత్తం అన్నీ అక్కడి నుంచి ఆపరేట్ చేశాడు. ఆయన పథకాల మీద బేస్ అయిపోయి జనాలకి ఇక ఇంకేమందరూ 30 ఏళ్ళు నేనే ఉండాలి కదా ఫిక్స్ అయిపోయాడు. మరి ఆయన ఏం చేశాడు? విపరీతంగా రేట్లు పెంచాడు ప్రతిదాని మీద. ఆయన చేసినయే ఇసుక ఛార్జీలే కానీ, ఇసుక ఛార్జీలు, కరెంటు బిల్లు కానీ, ఏదైనా కానీ ఇవన్నీ ఆయన పెట్టినయే కదా. ఇప్పుడు వచ్చి తగ్గలేదు అవి. సర్ఛార్జీల మీద మోత అప్పుడే మోగింది, అప్పుడే వేసి వసూలు చేశాడు ఆయన. మరి అలా చేసిన పనులకి ఇప్పుడు ఈ గవర్నమెంట్ నానా ఇబ్బందులు పడుతుంది.